నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా దొంగల్లా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు। ఇది సరైన పద్ధతి కాదని అయ్యన్న పాత్రుడు అన్నారు। ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని సూచించారు। అలాగే ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుండా ప్రశ్నలు అడగడం వల్ల సభకు వచ్చిన వారికి అవకాశాలు రావడం లేదన్నారు। సభకు రాకుండా రిజిస్టర్లు సంతకాలు చేసిన వారి పేర్లను అసెంబ్లీలో స్పీకర్ చదివి వినిపించారు। అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో, కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు। మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు। ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు। ఇది చాలా దురదృష్టకరం। సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్ దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ। ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు మనం చూసాం। మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది। అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు, కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు। సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు। పశ్చిమ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి। 42వ డివిజన్లో సుమారు 98 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నారు। ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్ ఈ పనులకు శంకుస్థాపనలు చేశారు। వైసీపీ హయాంలో నిలిపివేసిన సీసీ రోడ్లు, డ్రైన్ల పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, భాష్యం ప్రవీణ్ తెలిపారు। నవభారత్ నగర్ లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు। అదేవిధంగా విద్యానగర్ 3వ లైన్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు। ఖాళీ స్థలాల విషయంలో జరిగిన క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామన్నారు। అండర్ గ్రౌండ్ పనుల గురించి మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లనున్నారు। అదేవిధంగా గుంటూరు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్ట్ ను ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు। కార్యక్రమానికి కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, కసుకుత్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు। పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది। ఎటు చూసిన రోడ్స్, డ్రైన్స్తో ముందుకు వెళ్తూ ఉంది। ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము। మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము। అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము। మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము। సో అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము। ఆశా వ్యక్తం చేస్తున్నారు, ప్రజలందరం కూడా ఆనందంగా ఉన్నారు। సో చాలా సంతోషంగా ఉంది। 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసిన కూటమి నాయకత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు। లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నేతలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగింపు పలికారని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లి త్వరలోనే వర్గీకరణ అమల్లోకి వచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు। మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు। 94లో ప్రారంభమైన ఈ వర్గీకరణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మేమందరం పనిచేస్తూ ఉన్నాం। మరి కృష్ణమాధ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది। మరి వారి నాయకత్వంలో ఇక ఉద్యమం నడిచింది 30 సంవత్సరాలు। దీనికి చంద్రబాబు నాయుడు గారు
అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించారు. మోడీ గారు చాలా సహాయం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు. కూటమి ప్రభుత్వానికి, కృష్ణమాది గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, కృష్ణమాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సహకరించిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రక్రియ ఈరోజు అసెంబ్లీలో పాస్ అవుతుంది. ఇది పాస్ అయిన తర్వాత కేంద్ర ఎస్సీ కమిషన్ పంపిస్తారు. ఈ విషయాన్ని పరిశీలి చేయడానికి, కేంద్రంలో పరిశీలి చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని, అధికారుల్ని అపాయింట్ చేసి 2 వారాల్లోగా కేంద్రం నుంచి, ఆ ఎస్సీ కమిషన్ నుంచి అనుమతి వచ్చే విధంగా కృషి చేయాలి. మీ సేవ సర్వీసులను పునరుద్ధరణ చేసిన మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి మీ సేవ ఆపరేటర్ల సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి మీ సేవ ఆపరేటర్ల సంఘం నాయకులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్ల సంఘం నాయకులు వెంకట నర్సు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో మీ సేవ ఆపరేటర్లు అందరూ ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మా సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని వెల్లడించారు. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ మీ సేవలను పునరుద్ధరణ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 2019-24 మధ్య గత ప్రభుత్వము మీ సేవల మీద కష్ట కట్టినట్టుగా ఎంతో ఇబ్బందులు పెట్టింది. అలాగే అన్నీ భరించి మళ్ళీ అదే సమయంలో లోకేష్ గారి పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ జిల్లాల వారీగా ఎక్కడ పర్యటించినా కానీ అక్కడ వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఎన్నో మార్లు వినతిపత్రం ఇచ్చి మా సమస్యలను వారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవా పట్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇమాంలకు, మౌజన్లకు వస్త్ర బహుకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని మస్తానవలి స్వగృహంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో మస్తానవలితో పాటు ఉల్మాలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ పండుగని పురస్కరించుకొని ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం మసీదులోని ఇమాంలు, మౌజున్లకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక దువా చేశారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మరి అట్లానే ఈ కార్యక్రమాలు చేయడంలో గడిచిన 10-15 రోజుల నుంచి యువ మిత్రులు ఆ మార్గంలో నడవాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి మిత్రులు, మరి ఇది పుణ్య కార్యక్రమం, దీంట్లో భాగస్వాములు అయ్యేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మా కుటుంబం తరఫున మా మిత్రులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. और अल्लाह ताला दुनिया की हर फितनों से हमारी हिफाजत करे. जहाँ तक हमें पूरे सुकून, आफियत, शांति के साथ ज़िंदगी गुजारे. और ये खासकर हमारे XMLA मस्तान वली साहब हम लोग बुलाए, उलमा इकराम सबको बुलाए हैं माशाल्लाह, बड़ी मोहब्बत से. और इनके तमाम ख़ानदान वालों को और इतने जिनके मुतालिकीन सबको कबूल फरमाए. व आखिर दावाना अल्हम्दुलिल्लाह. और ये सिर्फ उलमा इकराम से मोहब्बत में और अक़ीदत में ये करते हैं. अल्लाह ताला इनकी मोहब्बतों को बेइंतहा कबूल फरमाए. మస్తాన్ వలీ గారు ఈ సేవ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను దువా చేస్తున్నాను, ఈ సేవ మరణం వరకు చేయాలని. ఈ సేవ చూడటానికి చిన్నదే కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర చాలా పెద్దది. तो हम 1-2 कदम नीचे उतरकर अपने भाइयों से मुसाफा करेंगे, हमारे भाइयों से मुलाकात करेंगे, हमारे भाइयों को बेयार और मददगार नहीं छोड़ेंगे, उन्हें हम अपने सीने से लगाएंगे. ये मस्जिद का काम भी है, मस्जिद में मुफ्ती साहब को ये आलिमा इन सबको बुला को हमें देने का ये बड़ा ये क्या भी नहीं है. अल्लाह के रमज़ान महीने में देने को हमें 20-25 साल से ऐसा चल जाते हैं. ऐसा अभी ताकत दे को अल्लाह से हमें मांगते हैं, हम सबको कह रहे दुआ कर दे. తోఫా కార్యక్రమం కూడా సుమారుగా ఎన్నో మంది, వేలాది మంది పేద ప్రజలకు 16వ తారీఖు, 18వ తారీఖు కూడా ముస్లిం పేద ప్రజలకు కూడా తోఫానిచ్చినటువంటి పరిస్థితి. అఖిల భారత రైతు కూలీ సంఘం 2 సంస్థల విలీన సభ గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏఐకేఎంఎస్ నేతలు పాల్గొన్నారు.
అరండల్పేటలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంస్థల విలీన సభలో జాతీయ గౌరవ అధ్యక్షులు చలపతిరావు, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం విడిపోయిన 2 సంఘాలు నేడు విలీనం అవుతున్నాయని తెలిపారు. దున్నేవాడిది భూమి అనే నినాదం నుంచి పుట్టిందే రైతు కూలీ సంఘమని అన్నారు. తమ పోరాటాల వల్లనే కేంద్రం భూ హక్కు చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. అన్ని రైతు సంఘాలు ఐక్యంగా ఉంటేనే రైతుల కోసం పోరాటాలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల ప్రసాద్, విష్ణు, మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి రైతు కూలీ ఉద్యమాలని మరి మనం తీసుకురావాలంటే, మరి రాజకీయ దోపిడీని మనం వ్యతిరేకించాలంటే, రాజకీయ నాయకులను నిలవరించాలంటే, నరేంద్ర మోడీ లాంటి ఒక ఫాసిస్టును ఎదుర్కోవాలంటే బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమాలని, రైతు కూలీ ఉద్యమాలని మనం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా గతంలో ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి రైతాంగ పోరాటాన్ని మనం గుర్తు చేసుకొని అట్లాంటి బలమైనటువంటి అట్లాంటి పోరాటాలను ముందుకు తీసుకెళ్ళడానికి విప్లవ రైతు సంఘాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపిస్తున్నాం. పీడిత వర్గ భావాలకు, రైతు కూలీ ఉద్యమాలకు, సంఘటిత ఉద్యమాలకు మళ్ళీ పునాదులు పడి మళ్ళీ వర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు పెరుగుదలకు ఈ ఐక్యత అనేది ఉపయోగపడుతుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఏకేఎంఎస్ అంటేనే, అఖిల భారత రైతు కూలీ సంఘం అంటేనే దీనికి ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి దీని ఆవిర్భావానికి నక్సల్బరీ వసంత మేఘ గర్జన అనేటువంటిది, భూమి సమస్య అనేటువంటిది కేంద్ర బిందువుగా ఈ సంస్థలు ఏర్పడ్డాయి. దున్నేవాడికి భూమి నినాదంతోనే నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ, కరీంనగర్, మిడ్నాపూర్, భోజ్పూర్, దేశంలో ఒక 100కు పైగా మిలిటెంట్ వర్గ పోరాటాలు. మంగళదాస్ నగర్లోని సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మెగా జాబ్ మేళా జరిగింది. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ విభాగాలకు చెందిన 34కు పైగా కంపెనీలు పాల్గొన్నాయని సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ బి శివశిరీష తెలిపారు. ఇంటర్వ్యూలో పాల్గొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. గత 3 ఏళ్లుగా నిరుద్యోగులకు ఉపయోగపడేలా మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ భరత్ రెడ్డి, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ జాబ్ డ్రైవ్కి 30+ కంపెనీస్ వచ్చినాయని ఇప్పుడు చెప్తా ఉన్నారు మా ప్రిన్సిపల్. ఇక్కడ పార్టిసిపేట్ చేసే సిమ్ స్టూడెంట్స్కి, బయట నుంచి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ జాబ్ ఫెయిర్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ ఫౌండేషన్ వాళ్ళకు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి స్టూడెంట్స్కి మంచి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చినందుకు వాళ్ళకి సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున థ్యాంక్స్ చెప్తూ జరుగుతుంది. ఇది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో సిమ్స్ గ్రూప్లో ఈ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. ఇవాళ ఈ క్యాంపస్ డ్రైవ్కి మోర్ దాన్ 35 కంపెనీస్ వచ్చినాయి సెలెక్షన్స్ కోసం. ఇందులో ఐటీ కంపెనీస్, నాన్ ఐటీ కంపెనీస్, ఫార్మా సెక్టర్, హాస్పిటల్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీస్ అన్నీ కలిపి 35+ కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఈ జాబ్ డ్రైవ్కి అటెండ్ అయ్యి వాళ్ళ జాబ్స్ కోసం వచ్చే ఆస్పిరెంట్స్ ఒక 500 మెంబర్స్ ఉన్నారండి. ఈ 500 మెంబర్స్ ఈ 35 కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళు జాబ్ సెలెక్షన్స్ జరుగుతుంది. ఇట్లాంటిది మేము గత 3 years నుంచి చేస్తున్నాము. మాకు చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ అప్ టు నౌ 500 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో ఇంకా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాము. అండ్ ఐ ఇన్వైట్ ఆల్ ద యూత్ ఆఫ్ గుంటూరు టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ ఏ బెటర్ వే. స్థానిక మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ నెల 21వ తారీఖు నుండి ఉచిత ఎంసెట్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎం ప్రసాద్ తెలిపారు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్లాసులు జరుగుతాయని ప్రిన్సిపల్ తెలియజేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు 21వ తారీఖు నుంచి 21వ తారీఖు మార్నింగ్ 7:30 నుంచి ఈఏపీ సెట్ హిందూ కాలేజీ క్యాంపస్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈఏపీ సెట్ ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు
మేము ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్ మార్క్స్ అనాలిసిస్ ఇవ్వటం ఇది కూడా జరుగుతుంది. ఎవ్రీడే క్లాసెస్ 7:30 నుంచి 1 o'clock వరకు జరుగుతాయి. యాక్చువల్గా 7:30 to 8:30, 8:30 to 9:30 జరుగుతుంది. అలాగే 9:40 నుంచి 10:40, 10:40 to 11:40 ఈ 4 సబ్జెక్ట్స్ జరిగిన తర్వాత 11:40 నుంచి ఎగ్జామ్ పెట్టడం అనేది 1 o'clock వరకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మార్క్స్ అన్నీ కూడా మొన్నాడు అంటే స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళని అనాలిసిస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ హాజరయ్యారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పాటిబండ్ల సీతారామయ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం లాంలో భూమిని దానం ఇచ్చారని కొనియాడారు. 4 సంవత్సరాల క్రితం 400 మంది విద్యార్థులు ఉండగా నేడు సుమారు 2000 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నారని అన్నారు. కార్పొరేట్ విద్యను అతి తక్కువకు విద్యార్థులకు అందిస్తున్న పాటిబండ్ల విష్ణువర్ధన్ ను అభినందించారు. 1962లో పాటిబండ్ల సీతారామయ్య పేరుతో స్కూల్ ప్రారంభించారని కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్ వెల్లడించారు. ఈ స్కూల్ ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిందని అన్నారు. 186 మంది విద్యార్థులతో సిబిఎస్ ప్రారంభించి నేడు 1700 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదమంచి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, నన్నపనేని శేషగిరిరావు, రాజ్యలక్ష్మి, డాక్టర్ సూర్యదేవర వరప్రసాద్, పాఠశాల కమిటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని వేల మందికి ఒక దారి చూపెట్టిన అటువంటి మహానుభావులు, నిజమైన చిరంజీవులు. ఈరోజు ఆయన ఎప్పుడో 115 సంవత్సరాల క్రితం ఆయన ఒక విత్తనం వేస్తే మరి అది ఈరోజు మహావృక్షంగా ఎదిగింది. మరి వారు ఇంతమంది మనం ఆయనకి నివాళి అర్పించి మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే అది ఆయన గొప్పతనం. ఆయన అడుగుజాడల్లో మరి అహర్నిశలు శ్రమిస్తున్న పాటిబండ్ల విష్ణువర్ధన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మేము ప్రారంభించినప్పుడు సిబిఎస్ఈ 186 మందితో ప్రారంభించాం. తదుపరి సంవత్సరం 686 మంది, తర్వాత సంవత్సరం 1100. మరి ఈరోజు 1700 మంది విద్యార్థులు పైగా ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మరి వీరందరినీ తీర్చిదిద్దే క్రమంలో నిర్విఘ్నంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి, మరి ఎంతోమంది దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.